అమరావతిని రాజధాని అనుకున్న తర్వాత ఒక చోట శంకుస్థాపన చేశారు రాజధాని నిర్మాణానికి. ఆ ప్రాంతం పేరే ఉద్దండరాయునిపాలెం. సో ఆ ప్రాంతానికి అప్పుడు శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధాని మోడీ కూడా వచ్చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి విశేష చెప్పడం జరిగింది. మరి ఆ ప్రాంతానికి వెళ్ళే రోడ్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. పదండి ఒకసారి చూద్దాం రోడ్డు ఎలా ఉంది, ఆ ప్రాంతం ఎలా ఉంది. అయితే మరొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ముళ్ళ కంపలన్నీ కూడా ఇటీవల తొలగించారని చెప్పి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా మొత్తం ఆ పక్కన ఏ విధంగా అయితే ముళ్ళ కంపలు ఉన్నాయో అదే విధంగా రోడ్డు పక్కన కూడా అనుకుని చాలా గందరగోళంగా ఉండేది. కానీ టీడీపీ మళ్ళీ గెలిచిన తర్వాత మొత్తం రోడ్డు పక్కన అంతా కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఇటీవల వీటిని అంతా కూడా క్లీన్ చేశారని చెప్పి. సో ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం మనం చేద్దాం. చూడండి ఎంత దారుణంగా ఉండేదో. సో ఆ కంపలన్నీ కూడా రోడ్డు మీదకి ఉండేవి. చంద్రబాబు మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చారు ఒకసారి. ఇటీవలే ఇవన్నీ కూడా జేసీబీల సాయంతో మొత్తం అంతా కూడా శుభ్రపరిచారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అక్కడ అనేసి. హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. రైట్, ఇది మొత్తానికి అమరావతి నిర్మాణానికి ఆ రోజు 2014లో చంద్రబాబు సీఎంగా అయినప్పుడు చేసినటువంటి శంకుస్థాపన ప్రాంతం ఇది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ మొన్నటి వరకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలతో నిండిపోయింది. మళ్ళీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి పరిశీలించారు ప్రాంతాన్ని. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ మారింది ఇప్పుడు. సో చంద్రబాబు చాలా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు, మన రాజధాని ఖచ్చితంగా అమరావతి అని. సో ఈ 5 ఏళ్ళు ఏమైందంటే వైసీపీ పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసేసింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సార్, ఇప్పుడు మనకి రాజధాని మనం చూస్తే, మీరు మన ఏరియా మొత్తం మనం తిరిగి చూస్తే దాదాపు ఒక 100 ఇయర్స్కి మనకి ఎలా మనం ఉండాలి, మన ఎటువంటి హడ్డిల్స్ లేకుండా అనే విధంగా ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది జరిగింది సార్. సో అది కనుక యాజ్ ఇట్ ఈజ్గా మనకి నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసినట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ఒక రాజధాని మనం నిర్మించుకునే ఉండటానికి అవకాశం ఉండేది. కానీ వచ్చిన ఈ మరుసటి రోజు నుంచి విధ్వంస పాలనకు నాంది పలికి ప్రజావేదికని కూల్చడం, ప్రజావేదికని ప్రజల ధనంతో నిర్మించిన ప్రజావేదికని కూల్చినప్పుడే ప్రజలు ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు 5 సంవత్సరాలు ఇది అవుతుందా, కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఒక ప్రజానాయకుడిని మనం ఎన్నుకొని ప్రజా రాజధాని మనం నిర్మించుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు సార్. అందుకని ఇప్పుడు 2024లో జరిగినప్పుడు ఎన్నికల్లో అంత మ్యాండేట్ ఇచ్చున్నారు. సో ఇప్పటికైనా మన ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా సరే అభివృద్ధికి కాంక్షించి ఒక నాయకుడు ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మీ సంపూర్ణ సహకారాలను ఇచ్చి ఎక్కడికైనా మనం నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారిని అడిగైనా సరే, లేకపోతే కనీసం మనుషులైనా సరే, మినిస్టర్లైనా సరే అడిగి మన అమరావతికి ఏమి కావాలి, మన స్టేట్ తలెంచుకునే విధంగా ఈ రోజుకి మనం రాజధాని ఏదనేది చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు మనం రాజధాని అమరావతి అనే ఒక చెప్పుకునే పరిస్థితికి మనం ఎదిగామంటే కేవలం బాబు గారి బ్రాండ్ ఇమేజ్ తోటి మనం మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఐకానిక్ ప్లేస్లో ఉంచాలనే ఉద్దేశంతో బాబు గారు అమరావతి అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంటర్నల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ రోడ్స్ కానీ, సీడ్ యాక్సెస్ కనెక్టివిటీ కానీ, సో డెవలప్మెంట్ యాంగిల్లో అతను 100 సంవత్సరాలు మన ఎలా ఉండాలి, 100 సంవత్సరాలు మనం మన ఫ్యూచర్ని, మన బిడ్డల భవిష్యత్తుని, మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులను ఎలా ఉంచాలనే దాంట్లో డెవలప్మెంట్ చేసిన విధంగా మనం చేశాడండి. సో ఇప్పుడు మనం చూస్తే అది పవిత్ర నదుల నుంచి కానీ, ప్రభుత్వ దేవాలయాల నుంచి కానీ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కానీ, లేకపోతే చుట్టుపక్కల మనకి నైబరింగ్ స్టేట్ మినిస్టర్స్ కానీ వీళ్ళు వచ్చి మీరు ఎంతో చాలా విజనరీగా మీరు డెవలప్ చేస్తున్నారు, దానికి మాకు సంపూర్ణ సహకారం మేము ఇస్తామని పక్క రాష్ట్ర సీఎంలు కూడా చెప్పినా సరే ఇక్కడున్న సీఎం దాన్ని పట్టించుకోకపోవడం, దాన్ని అధోపాతాలానికి తొక్కేయడం జరిగింది సార్. ఎంత స్థితిగతులు అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి మన ప్రజలను చెప్పుకోవడానికి మీది ఏంటి, మీ క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోవడానికి పరిస్థితిలో ఉన్నాం. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటికైనా జనం మేల్కొని ఒక మంచి నాయకుడికి, ప్రజానాయకుడికి మనకి అండదండలుగా ఉండి ప్రజానాయకుడికి తీర్పిచ్చారు కాబట్టి అతను చక్కగా చేసి మన రాష్ట్రాన్ని, మన అమరావతిని, మన పోలవరాన్ని మనకు అందిస్తాడు. మన ఈ సంపూర్ణమైన ఈ ఫ్రూట్స్ని భవిష్యత్తు తరాలు
హ్యాపీగా కూర్చొని మన తలెత్తుకొని మనం మన అమరావతిలో ఉన్నాం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మన అమరావతి డెవలప్ అయింది, మన పోలవరం ద్వారా అందరికీ నీళ్ళు ఒకటి ఇచ్చి జరిగింది కాబట్టి అంత అభివృద్ధి జరుగుతుందని డెఫినెట్గా ప్రజలు అనుకున్నారు. అదేవిధంగా బాబు గారి కృషి జరుగుతుంది. బాబు గారు ఆ డెవలప్మెంట్ చేసి మనకి అందిస్తారు ఫ్రూట్స్ అనేది మాకు ప్రగాఢ విశ్వాసం మాకు ఉందని తెలియజేస్తున్నాం సార్. సార్, ఆ రోజు అమరావతి శంకుస్థాపన చేసిన రోజు కూడా జగన్ రాలేదు, ఆయన డుమ్మా కొట్టారు. అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ దగ్గర కూడా రాలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా రాజధానిని పట్టించుకోలేదు. అంటే తను డెవలప్ చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తున్న ఒక ఉద్దేశంతో రాలేదంటే ఏమనుకుంటున్నారు మీరు? అతనికి అసలు అమరావతి పేరే ఇష్టం లేదు, అతనికి అమరావతి పలకటం. కానీ అతను చేసిన దుర్మార్గం బాబు గారికే పేరు వస్తుంది అతను చేసినా కూడా అని అమరావతిని డెవలప్ చేయటం అతనికి ఇష్టం లేక కిమ్ము హిట్లర్ అనే వాళ్ళని మనం ఇంతకుముందు కథల్లో విన్నాం తప్పితే ఇలాంటి దుర్మార్గుడిని ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. మళ్ళీ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. అమరావతి అజరామరం. అమరావతి పేరు సొల్యూషన్ చేసినప్పుడు రామోజీరావు గారు ఆ పేరు సొల్యూషన్ చేశారు. అమరావతి చిరస్థాయిగా నిలిచిపోద్ది. రామోజీరావు గారు లేకపోయినా రామోజీరావు గారు ఇచ్చిన పేరు అమరావతి శాశ్వతంగా ఉంటుంది. బాబు గారు అమరావతిని నిర్మిస్తారు. అమరావతి మన రాజధాని అని చెప్పి ప్రపంచ దేశాలకు చెప్పుకునే మంచి రోజులు వచ్చినాయి. ఇక్కడి నుంచి అన్ని మంచి రోజులే ఉంటాయి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. సార్, మరి జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా ఒక ఇటు కూడా వేసిన సందర్భాలు లేవు. అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు 3 రాజధానులు ప్రపంచంలోనే లేవు. అతను మూర్ఖుడు. ఎవరైనా చెబితే ఏండో అతనికి తెలియదు. అలాంటి దుర్మార్గుడికి దుర్మార్గమైన ఆలోచనలే వస్తాయి. కానీ అసలు 3 రాజధానులు అనే కాన్సెప్టే తప్పు. ఇది సెల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్ అని చెప్పి పదే ప్రజలు చెప్పినా, ఆఫీసర్లు చెప్పినా ఎవరి మాటలు వినకుండా, అంటే ఇక్కడ దేవతలు ఉన్నారు అనే రుజువు ఉంది, అయింది, ప్రూఫ్ అయింది. ఎందుకు ఇక్కడ అమరావతిని నాశనం చేయాలనుకున్నాడు. ఎక్కడైనా సరే అమరావతి నిర్మాణంలో కానీ అమరావతి భాగంలో కానీ జగన్ అనే అతని పేరు ఇక్కడ ఉండదు, చరిత్రలో ఉండదు, ఇప్పుడు ఉండదు. అతను శంకుస్థాపన చేసిన చిన్న రాయి కూడా ఉండదు ఇక్కడ. ఎందుకంటే అతను దుర్మార్గపు ఆలోచనే అతను దుర్మార్గం చేశారు. కనకదుర్గమ్మ కాడికి వెళ్తుంటే రైతులను ఇబ్బంది పెట్టారు. అమరావతి రైతుల్ని ఉద్యమం చేస్తుంటే డొక్కలో తన్ని గిచ్చి నీచమైన పనులు చేశారు. అవన్నీ అతను చేసిన పాపాలు చెబితే తీరేవి కాదు. కరెక్ట్గా అతనంతటా అతనే నాశనం అయిపోతాడు. ఎవరైనా నాశనం చేయక్కర్లేదు. జగన్ అనే దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో అర్హత లేదు. ప్రజలు తెలుసుకొని ఇప్పుడైనా 11 సీట్లు కాదు, అసలు జగన్ అనే మాట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినపడకూడదు అనేది మా కోరిక. సో ఇవి వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఒక రాజధాని ఉండాలి, కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశానికి 3 రాజధానులు లేవు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈరోజు ఈ రాజధానిని సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి వచ్చి కూడా ఆయన తన వంతు సహాయం అందిస్తారని కూడా చెప్పారు. మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి రాలేదు. కనీసం అతను వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అమరావతి రాజధానిగా ఉండబోతుందని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఇది. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.